నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, కొండేపి నియోజకవర్గం కొండేపిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచల సత్య ఆధ్వర్యంలో కొండేపి నియోజకవర్గ స్థాయి మహిళల ఆత్మీయ సమావేశం మహిళా బేరీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సాయి సీతారామ కళ్యాణ మండపంలో విజయ బేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండేపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జాతీయ అధికార ప్రతినిధి జోష్నా తిరుణగిరి, టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, స్వాములు, మాగుంట కుటుంబ సభ్యులు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవేరి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చంద్రబాబు నాయుడు మృత్యుంజయ వీరుడు, చంద్రబాబు నాయుడు మృత్యుంజయ వీరుడు, వెనుకంజే వేయడు జన సంక్షేమం మరువడు, వెనుకంజే వేయడు జన సంక్షేమం మరువడు. నూరేళ్లు నిన్ను చల్లగా చూడాలి దేవుడు, నూరేళ్లు నిన్ను చల్లగా చూడాలి దేవుడు. 7 కోట్ల దీవెనలే నీకు తోడు ఎప్పుడు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు మృత్యుంజయ వీరుడు, వెనుకంజే వేయడు జన సంక్షేమం మరువడు. భారతదేశం ఎప్పుడు పాపలదే అంటాడు, పాపలదే అంటాడు, స్వర్ణాంధ్రదేశం రేపటి పౌరులదంటాడు. రేపటి పౌరులకంటాడు. బాలుర హక్కులకు కనురెప్పై నిలిచాడు, కనురెప్పై నిలిచాడు, చిన్నారులు బళ్ళోనే ఉండాలని అంటాడు. ఉండాలని అంటాడు, కన్నుల మేలే తన ధ్యేయమనే పధికుడు, ధ్యేయమనే పథికుడు. మన ప్రతిష్ట పెంచుకున్న జన్మభూమి రధికుడు. జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు మృత్యుంజయ వీరుడు, వెనుకంజే వేయడు జన సంక్షేమం మరువడు. నిదురన్నది ఎరుగడు నిరుపేదల చంద్రుడు, నిరుపేదల చంద్రుడు, విశ్వమంత వినబడు తెలుగు గుండె చప్పుడు. తెలుగు గుండె చప్పుడు, కాని పనులు చెప్పడు అన్నమాట తప్పడు, అన్నమాట తప్పడు, కాని పనులు చెప్పడు అన్నమాట తప్పడు. అన్నమాట తప్పడు, జనం కొరకు ప్రాణాలను పణం పెట్టి ఆతడు, పణం పెట్టి ఆగడు. అనంతనే కలలు నిజం చేయుదాకాగడు. జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు మృత్యుంజయ వీరుడు, వెనుకంజే వేయడు జన సంక్షేమం మరువడు. విపక్షాల గొణుగుడు రాజకీయ సణుగుడు, రాజకీయ సనుగుడు, ఎప్పుడు లెక్క చేయడు అవినీతితో కలబడు. అవినీతితో కలబడు, నిజాయితీకి కట్టుబడు ప్రజాసేవ మరువడు, ప్రజాసేవ మరువడు, నిజాయితీకి కట్టుబడు ప్రజాసేవ మరువడు. ప్రజాసేవ మరువడు. జన విశ్వాసమే శ్వాసగా కదులుతున్న యోధుడు, కదులుతున్న యోధుడు. మరోసారి మన మద్దతు కోరుతున్న మిత్రుడు. జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు మృత్యుంజయ వీరుడు, వెనుకంజే వేయడు జన సంక్షేమం మరువడు. విజయ శంఖారావం, తెలుగుదేశం, జై జై చంద్రబాబు. విజయ శంఖారావం, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు.
యశంక డైరీకి వచ్చిన మహిళలందరికీ అతిథులందరికీ నా నమస్కారం అండి. మా కుటుంబం 33 సంవత్సరాల నుంచి ఎంతో మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు మన మాగుంట చారిటబుల్ ట్రస్ట్ తరపున చాలా పనులు చేశారు. మనం ట్యాంకర్లు పెట్టి అందరికీ వాటర్ అందించేటట్టు ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. అది ఇట్లా ఉండగా మహిళలకి ఎంకరేజ్మెంట్గా మహిళలకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతంత్రంగా నిలబడేటట్టు ఏదో ఒక సహాయం చేయడానికి ఆలోచిస్తుంటే మనం కుట్టు మిషన్ సెంటర్స్ అని ఫస్ట్ 2001లో ఒక కొమరోల్లో మొదటిది స్టార్ట్ చేసాము. అది చాలా సక్సెస్ అయ్యింది. అక్కడ 20 మంది మహిళలు సొంతంగా నేర్పించి వాళ్ళు సొంతగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు వాళ్ళకి మళ్ళీ కుట్టు మిషన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఏదో ఒక పని చేసుకునేటట్టు ఉపాధ్యాయ కల్పించి చాలా పనులు చేశారు. 2024 May 13 వచ్చే ఎన్నికల్లో మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులుగా పార్లమెంట్ సభ్యులుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అండ్ కొండేపి అసెంబ్లీ అభ్యర్థిగా వీరాంజనేయ స్వామి గారిని ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మీకు సేవలు చేసుకునేటట్టు ఆశిస్తున్నాం. మనందరి లక్ష్యం ఒకటే, ఏంటది? నారా చంద్రబాబు నాయుడు అనే పిలుపు కోసం మనందరం కూడా, మహిళలందరం కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఆ రోజు వస్తుందా అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరం కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు కూడా అలుపెరగని పోరాటం చేస్తున్న మహిళా తల్లులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఈ 10 రోజులు ఇంకా బాగా కష్టపడి మనలో మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన ఉంది, ఎటువంటి అరాచకమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసాం, చాలా చక్కగా వేదిక మీద సోదరిమణులు ప్రశాంతి, ప్రసన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ఏ విధంగా జరుగుతున్నాయని మనందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిలో కూడా అలానే మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా సమస్యల పట్ల అవగాహనతో, ఏదైతే ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు మన దగ్గరికి ఓటు అడగడానికి వస్తూ ఉన్నారో, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి ఓట్లు ఎంచుకున్నాడు. ఈరోజు చూసాం మొన్న ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ప్రతి ఎలక్షన్కి ఒక డ్రామా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎలక్షన్స్లో ఎటువంటి డ్రామా చేసి, కోడికత్తని చెప్పేసి ఏ విధంగా డ్రామా చేసి అధికారంలో రావటం కోసం ఎలా నటించాడు అనేది మనందరం కూడా చూసాం. ఈరోజు మరీ ఇంకొక నటనకి ఏదైతే తెర తీసినటువంటి పరిస్థితి, మొన్న విజయవాడలో చిన్న ఏదో సంఘటన, గులక రాయి తగిలిందంట ఆయనకి. గులక రాయి తగిలితే ఆయనకి చాలా పెద్ద ప్రాణహాని ఉందంట ముఖ్యమంత్రికి. గులకరాయికే ప్రాణహాని ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది మహిళలకి ప్రాణహాని జరిగింది? ఇది ప్రతి మీటింగ్లో ఏమని చెబుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మండదా చెల్లి, మండదా అక్క, మండదా తమ్ముడు అని చాలా ఎమోషనల్గా చెప్తున్నాడు. మరి మహిళలకు అన్యాయం చేసినప్పుడు మండదా? మహిళల్ని అత్యాచారాలకు గురి చేసిన నిందితులను కాపాడినప్పుడు మండదా? మహిళలకు ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు ఆపు చేసినప్పుడు మండదా? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే మాయ మాటలతో, అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే మద్యపాన నిషేధం మీద సంతకం చేసి మీకు చూపిస్తాను అక్క చెల్లెమ్మలని చెప్పారు. ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నామా లేదా? అలాగే ఏం చెప్పాడు అధికారంలోకి వచ్చే ముందు? డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని ఆదుకుంటాను, డ్వాక్రా మహిళలకి పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తాను అని అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల నయవంచన చేశాడు మీ అందరికీ తెలుసు. రుణమాఫీ అని చెప్పి ఒక మాయాజాలానికి తెర తీసి నేను పెద్ద ఎత్తున రుణమాఫీ చేస్తాను, అక్క చెల్లెమ్మలకు ఆసరా ఇస్తున్నాను అని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి 4వ విడత బటన్ మొన్న సెప్టెంబర్లో నొక్కాడు. ఈ రోజు వరకు కూడా మహిళల అకౌంట్లో డబ్బులు పడలేదు అంటే ఇది జగన్మోహన్ రెడ్డిని మనందరం నిలదీయొద్దా?
స్థానికంగా వస్తున్న ఓట్లు అడగడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని మనం అడగొద్దా? మీరు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చారని చెప్పేసి. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎప్పుడు నిరంతరం మహిళల గురించి, మహిళా సంక్షేమం గురించి ఆలోచించేది మన చంద్రబాబు నాయుడు గారు. రాజ్యాలు ఏర్పడాలన్నా మహిళే చేస్తుంది, అదే రాజ్యాల్ని కూల్చాలన్నా మహిళే చేస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక నియంత పాలన పోవాలంటే, ఒక రాజు గద్దె దిగాలంటే అది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ మాత్రమే చేయగలము, మేం మాత్రమే చేయగలమని నమ్మి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా, ఇంత ఎండలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందరగా అయితే ధన్యవాదాలు. అయితే ఇందాక పెద్దలందరూ మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక చిన్న సీన్ గుర్తొచ్చింది. 2019 ఎలక్షన్లకు ముందర ఎండలో నల్లగా మాడిపోయి ఒక మనిషి, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి లేండి ఆ మనిషి, అప్పుడు నల్లగా మాడిపోయానని చెప్పాడు. నల్లగా మాడిపోయానని చెప్పి ఇగో ఇక్కడ కూర్చున్నారు కదా ఈ పెద్దమ్మలందరూ, వీళ్ళ దగ్గరకు వచ్చి నెత్తుల మీద ఇలా 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 అని, వాళ్ళ బుగ్గల మీద ఇలా 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 అని, వీలైతే ఇక్కడో ముద్దు పెట్టి నేనున్నా 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 అని గుండెలు బాదుకున్నాడు ఆ రోజున. దాంతో పాటుగా ఏం చెప్పాడు? నేనున్నాను, నేను విన్నాను, మాట తెప్పను, మాడమ తెప్పను, ఇలానే చెప్పుకుంటూ పోయాడు. ఏం జరిగింది ఆఖరికి? ఎక్కడున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే, తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నా, మీకు నాకు చాలా దూరం, అవసరమైతే పరదాలు కట్టుకు తిరుగుతా, లేకపోతే హెలికాప్టర్లలో వెళ్తా, కానీ మీ దరిదాపులలో కూడా రాను అని చెప్పి గత 5 సంవత్సరాలుగా చూపిస్తున్నాడా లేదా? అవునా? ఆ రోజునేమన్నాడు? నా అక్క షెల్లెమ్మలు అన్నాడు. ఆ అక్క ఎక్కడికి పోయిందో, ఆ షెల్ ఎక్కడికి పోయిందో ఈ 5 సంవత్సరాల్లో అయితే ఎక్కడ కనపచ్చలా నాకు. ఆ అక్క షెల్లెమ్మలు అందరూ ఇవాళ రోజున వచ్చి, జగన్మోహన్ రెడ్డి మాకు అన్యాయం జరుగుతోంది, ఎక్కడున్నావు జగన్మోహన్ రెడ్డి అంటే చెవుల్లో సీసం పోసుకొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు. ఇవాటి వరకు ఏ రోజున కదల్లా ఉలకలా పలకలే మాట్లాడలేదు. అయితే దీంతో పాటుగా కొన్ని విషయాల్ని మనం నిజంగా గమనించాలి. గత 5 సంవత్సరాల్లో 30,000 మంది మహిళలు, ఒక్కసారి మీలాంటి నాలాంటి ఇక్కడ కూర్చున్నటువంటి ఇంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి మహిళలు, ఒక 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించకుండా పోతే కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం కనపడలేదు. పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట వచ్చి బయటకు వచ్చి, అయ్యా రాష్ట్రంలో మహిళలు కనపడకుండా పోతున్నారు, ముఖ్యమంత్రి నీకు కనబడుతోందా, వినబడుతోందా, కనీసం ఏమన్నా చెయ్యి దాని గురించి అని అంటే, అయినా కనపడలా, అయినా వినపడలా, చెవులకేమో సీసం పోసి కూర్చున్నాడు, కళ్ళకేమో గంతలు కట్టు కూర్చున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో, దాంతో పాటుగా ఇందాక సునీత గారు చెప్పారు, అంగన్వాడీలకు కష్టాలు వచ్చినా, ఎవరికి కష్టాలు వచ్చినా సరే ఎక్కడ ఏ రోజున కనీసం బయటకు రానటువంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఒక విషయం అడుగుదాం. తెలుగుదేశం పార్టీ హయాంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ రోజన్నా కరెంటు ఛార్జీలు పెంచారా? 2014 నుంచి 2019 వరకు ఏ రోజన్నా కరెంటు ఛార్జీలు పెంచారా? 200 రూపాయలు వచ్చే కరెంటు ఇవాళ ఎంత వస్తుంది కరెంటు ఛార్జీలు? అమ్మ మా పెద్దమ్మ చూపిస్తుంది, 1000 రూపాయలు వస్తుందిట. 200 ఎక్కడ, 1000 రూపాయలు ఎక్కడ? ఈ డబ్బులన్నీ ఎవరు తింటున్నారంటే, కూర్చున్నాడు కదా తాడేపల్లి ప్యాలెస్లో పిల్లి, ఆ పిల్లి తింటున్నాడు. ఏం చేస్తున్నాడయ్యా అని అంటే, సింపుల్గా గత 5 సంవత్సరాల్లో సరాసరి 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. గుర్తుపెట్టుకోవాలి, 10 సార్లు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు గుర్తుపెట్టుకోమని చెప్తున్నా అంటే, ఇక్కడ ఇందాక ఎవరండి ఇక్కడ అభ్యర్థి పాప వైఎస్ఆర్సీపీ నుంచి బల్లిక బక్రా ఎలాగో స్వామి అన్న గెలుస్తున్నారు కాబట్టి ఆయన సురేష్ గారు సురేష్ గారట ఎందుకంటే ఆయన మంత్రి గారిని మనం ఏమేమి చేశాడో ఎవరికీ తెలియదు, కానీ సురేష్ గారట. ఓ ఆయనేనా? ఓహో స్టార్ అదేదో ఆ రోజున ఏదో ఎక్కడో పాపం షర్ట్ ఇప్పి చూపించాట, నేను సురేష్ని అని ఇలా తిప్పాట షర్ట్ ఆయనట. సరే పోన్లేండి అమ్మ. సో ఇవాళ ఆ సంబంధితమైనటువంటి కార్యకర్తలు వాళ్ళ మనుషులు వస్తారు కదా మన ఇళ్ళకి, ఓట్లు వేయించుకోవడానికి వస్తారు కదా, ఆ
అమ్మ మాకు ఓటేయండి అని వస్తారు కదా. క్రితం సార్ ఎలా అయితే 2019లో ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి అందరు గడ్డాలు పెట్టుకొని ప్లీజ్ ఒక్క ఛాన్స్, ప్లీజ్ ఒక్క ఛాన్స్, ఈ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించరా, ఈ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించరా అని అందరూ ఇళ్ళకి వచ్చారా లేదా? వచ్చారు కదా. అప్పుడు ప్రజలందరూ కరిగిపోయారు కదా. అలా మళ్ళీ బ్యాచ్ తయారై వచ్చినప్పుడు మనం ఏం అడగాలి అని అంటే, ఈ 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచావా లేదా అని కాలర్ పట్టుకొని అడగాలి మనం. అలానే ఈ 5 సంవత్సరాల్లో 3 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచావా లేదా అని కాలర్ పట్టుకొని అడగాలి. అలానే అమ్మఒడి 15,000 వేస్తా అన్నావు కదా, 2,000 కాకెత్తుకుపోయిందా, ఎక్కడికి పోయినాయి 2,000 అని చెప్పి అడగాలి వచ్చినటువంటి వాళ్ళని. అలానే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ చదువులకి ఆటంకాలు కల్పిస్తున్నటువంటి వాళ్ళని ఇంటికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరే అడగాలి, మహిళలే అడగాలి. అలానే ఉప్పు పప్పు ప్రతి దాని రేట్లు పెంచావు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి, ధరల నియంత్రణ చేస్తా అన్నావు కదా ఆ రోజున 2019లో, ఇవాళ ఏం చేస్తున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అని మీరు రేపు పొద్దునేర్పరిచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేట్టుగా ఒక మాత్రమైనటువంటి ప్రోగ్రామ్ని చేశారు. అలానే ఏ పార్టీలో లేనట్టుగా ఇవాళ ఈ స్టేజ్ మీద మీరు చూస్తే ఇంతమంది మహిళలకి రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేశారు. అయ్యా దయచేసి రాష్ట్రాన్ని ఎక్కడా కూడా మీరు అగమ్యంలోకి నెట్టకండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. ఇది నా కోసం కాదు, తెలుగుదేశం పార్టీ కోసం కాదు, ఎవరి కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత యొక్క భవిష్యత్తు కోసం అని ఆ రోజున పెద్ద ఆయన, తండ్రి వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి ఇలానే ఆ రోజున నమస్కారం చెబితే చంద్రబాబు నాయుడు గారేలే ఏం కాదులే అని చెప్పి వదిలేశారు. ఏమైంది? 5 సంవత్సరాల పాటు నరకం చూసినారా లేదా రాష్ట్ర ప్రజలు? ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక కూల్చివేత ప్రభుత్వం ఇవాల్టి రోజున ఎన్ని దుర్మార్గాలు చేస్తోంది, ఎన్ని నికృష్టమైనటువంటి పనులు చేస్తోంది అనేటువంటి చూస్తున్నాం. అరే ఆడపిల్లలు కనిపించకుండా పోతున్నారంటే మాట్లాడరే, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే మాట్లాడరే. అరే మీ అందరూ మర్చిపోయారా? చేశారే దుర్మార్గులు, ఉన్మాదులనక ఏమంటాం వాళ్ళని. అలానే ఒక పిల్లాడు మా అక్కని వేధించద్దండి అని అన్నందుకు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు అబ్బాయిని. మర్చిపోదామా అమర్నాథ్ గౌడ్ని, మర్చిపోదామా హనుమంతమ్మని, మర్చిపోదామా రమ్యని, మర్చిపోదామా డాక్టర్ సుధాకర్ని, మర్చిపోదామా తోట చంద్రయ్యని. ఇవన్నీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఉన్మాదులు, నేరస్తులు, ఆర్థిక నేరస్తులు, దొంగలు, హంతకులు ఎప్పుడూ పాలకులుగా ఉండకూడదు. వాళ్ళకి అధికారంలో ఉండేటువంటి ఒక హక్కు లేదు. కేవలం ప్రజలకి మంచి చేసేటువంటి నాయకులు, ప్రజలకి మంచి చేసేటువంటి పార్టీలు మాత్రమే అధికారంలో ఉండాలి. అది కేవలం కూటమి ప్రభుత్వం వస్తేనే అది సాధ్యమవుతుంది. ఇవాళ ఏదో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏం తక్కువ కాదండి. ఆయన చూడని పదవులు కాదు, ఆయన చూడని పేరు ప్రఖ్యాతలు కాదు, ఆయన చూడనటువంటిది కాదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నో సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే అరే నారా చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తికి ఇవాల్టి రోజున అవసరమా? మళ్ళా ఎందుకు మీ అందరి కోసం తపన పడుతున్నాడు? ముఖ్యంగా ఆడబిడ్డల కోసం తపన పడుతున్నాడు ఆయన. ఎందుకనంటే ఇవాల్టి రోజున ఆడబిడ్డల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఒక మోసగాడు జగన్మోహన్ రెడ్డి, ఒక ఉన్మాది జగన్మోహన్ రెడ్డి, ఒక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి ఒక నేరస్తుడి చేతిలో రాష్ట్రాన్ని మళ్ళీ పెడితే ఆడబిడ్డల బ్రతుకు మళ్ళీ ఆగమైపోతుంది అని ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కూడా ఇవాళ రోజున మనందరం కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. సైకిలా, గ్లాసా, కమలమా అంతే. ఇంకో గుర్తు మనకు కనపడకూడదు, ఇంకో అభ్యర్థి మనకు కనపడకూడదు. అసలు వాళ్ళెవ్వరికీ కూడా డిపాజిట్లు రాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మహిళ తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు. ఇవాల్టి రోజున ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నన్ను ఎక్కడో నలుగురికి పాఠాలు చెప్పుకుంటూ ఉండేటువంటి ఒక టీచర్ అమ్మగా ఉన్నటువంటి నన్ను ఇన్ని వేల మంది ముందర నిలబెట్టి మాట్లాడించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని
అవకాశాన్ని, ఒక గొప్ప గౌరవాన్ని, అరుదైనటువంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలానే ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ఎంతో మంది మహిళలందరికీ కూడా రాజకీయంగా అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ కూడా ఈ ఎన్నికల్లో కూడా మహిళల్ని అత్యంత గౌరవం ఇస్తూ వాళ్ళ గురించి ఇందాక నేను చెప్పినట్టుగా అమ్మకి వందనం కావచ్చు, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని, ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెడుతూ ముందరికి తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే చెప్తున్నా, మహిళలకి గౌరవం ఉండాలంటే, రాష్ట్రంలో మహిళలు గౌరవంగా సగర్వంగా తలెత్తుకొని తిరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా రావాలి. కూటమి ప్రభుత్వమే రేపొద్దున అధికారంలోకి రావాలి. తగ్గేదే లేదు అందులో. ఒక్కసారి అందరైతే ఆ విషయంలో, కానీ గెలవడం పక్క, ఎంత మెజారిటీతో గెలుస్తున్నాం అన్నదే మనం లెక్క చూసుకోవాలి. లెక్క ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు కదా, ఉంది కదా, లెక్క ఉంది కదా ఒకటి. ఆ లెక్క అనేటువంటిది మనం ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే పెద్దలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి గురించి మనం నిజంగా మళ్ళీ కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. సేవా రంగంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటిది వాళ్ళ కుటుంబం. అలానే ఇవాటి రోజున పార్లమెంట్ మొత్తం అభివృద్ధి చెందాలి అంటే అలాంటి నాయకుడు ఎంపీగా రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకి మరొక్కసారి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మన గుర్తు ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి, రెండు కూడా సైకిల్ గుర్తే. సైకిల్ గుర్తు మీద ఓటు గుద్దాల్సిందే. రేపొద్దున అఖండ మెజారిటీ తోటి మనం గెలవాల్సిందే. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట మనం వినాల్సిందే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ ధన్యవాదాలు. ఇదే ఊపుతో ముందరికి వెళ్దాం. బాయ్ బాయ్ జగన్. ఈ బాయ్ బాయ్ అది ఉందో అది జరుగు జగన్, జరుగు జగన్, ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తుంది ఎన్నికల్లో గెలిచి. జరుగు జగన్, జరుగు జగన్, ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తుంది ఎన్నికల్లో గెలిచి. అందరికీ ధన్యవాదాలండి. కొండేపి నియోజకవర్గంలో మహిళా బేరీ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన కొండేపి మహిళా అధ్యక్షురాలు ప్రసన్న గారికి, నియోజకవర్గానికి ఎప్పుడు పిలిచినా ఏ కార్యక్రమానికైనా వచ్చే ఆచంట సునీత గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాఘవరెడ్డి గారి సతీమణి చందనారెడ్డి గారికి, శశికళ గారికి, రజితారెడ్డి గారికి, క్షత్రియ గారికి, అలాగే మన చాలా సంతోషం, ఈరోజు ప్రకాశం జిల్లాలో మహిళలంటే ముందుగా గుర్తొచ్చేది ఒంగోలు వాళ్ళు. ఒంగోలు నియోజకవర్గంలో మహిళల్లో ఉన్న చైతన్యం ఏ నియోజకవర్గంలో ఉండదు. కానీ నాకు ఏ మాత్రం డౌట్ లేదు, కొండేపిలో కూడా ఒంగోలు కంటే తగ్గేదే లేదుగా. ఈరోజు ఈ మహిళా సదస్సుని ఇంత ఘన విజయం సాధించిన మా కొండేపి నియోజకవర్గ మహిళా నాయకురాలందరికీ శిరస్సు ఉంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. 2 రోజుల క్రితం ఈ ప్రోగ్రాం అనుకున్నాం, ఎలా చేస్తారని టెన్షన్ పడ్డా. కానీ చాలా బాగా వెల్ ఆర్గనైజ్డ్గా ఎంతో కమిట్మెంట్ తోటి మీరందరూ బాగా నిర్వహించారు. మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొండేపి నియోజకవర్గం ప్రశాంతతకి మారు పేరు. ఈ నియోజకవర్గంలో 94లో మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు ఈ నియోజకవర్గ రూపురేఖలు ఎలాగున్నాయి, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మనం తెలుగుదేశం పార్టీ హయాంలో దీన్ని ఎంత అభివృద్ధి చేసామనేది అప్పటికి ఇప్పటికి బేరీ చేసుకుంటే మీకే అర్థమవుతా ఉంది. ఈరోజు ఈ నియోజకవర్గంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడ ఒక్క సంఘటన కూడా జరగల. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాయవారి పాలనలో హనుమాయమ్మని ట్రాక్టర్ తోటి అతి కిరాతకంగా ఎంత దారుణంగా చంపేశారో మీరు చూశారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఒకటే అడుగుతా ఉన్నాం, మహిళలకి ఆంధ్ర రాష్ట్రంలోనే మహిళలకి ఆస్తిలో బాగా హక్కు కల్పించిన వ్యక్తి మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు. మహిళలని నాయకత్వ లక్షణాలని గుర్తించి మహిళలకు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్స్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు
స్పీకర్గా ప్రతిభా భారతి గారిని స్పీకర్గా పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ఈ రాష్ట్రంలో సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గంలో మీరందరూ మనకి ఇంకా ఎన్నికలు కేవలం 15 రోజులు మాత్రమే ఉన్నాయి. హార్డ్లీ 10 రోజులు గట్టిగా. ఈ 10 రోజులు మీరు ప్రతి ఇంటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు రేపు మన ప్రభుత్వం వస్తే ఏం చేయబోతున్నాడు, గతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఏ రోడ్డు చూసినా కానీ సిమెంట్ రోడ్డు వేసింది తెలుగుదేశం పార్టీ, డ్రైన్స్ కట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. రోజు మహిళలకి డ్వాక్రా సంఘాలు సృష్టించిన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాల రూపకల్పనే ఆయన చేసి ప్రతి మహిళ స్వశక్తిగా తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఆమెకు కూడా కుటుంబ పోషణకు కూడా ఒక వ్యాపకం ఉండాలి అని చెప్పి ఈ డ్వాక్రా సంఘాలు కానీ అలాగే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు అని నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహిళలకి ఈ జగన్మోహన్ రెడ్డి దిశ అనే ఒక చట్టం తీసుకొచ్చాడు. కనీసం ఆ చట్టాన్ని దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేయలేకుండా ముందు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అత్యధిక అత్యాచారాలు మహిళలపైన జరిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి గౌరవం సముచిత స్థానం కల్పించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఈ నియోజకవర్గంలో 2 మంచి కుటుంబాలు, దామచర్ల మాగుంట. దామచర్ల కుటుంబం మాగుంట కుటుంబానికి దోచుకోవటం తెలియని కుటుంబాలు ఈ 2 కుటుంబాలు. మీరందరూ 2 మంచి కుటుంబాల నుంచి ఇక్కడ అదే మన ఎమ్మెల్యే స్వామి గారు కూడా నీతికి నిజాయితీకి మారుపేరు. ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. ఈరోజు ఎక్కడో ఎర్రగొండపాలెం నుంచి ఒక అతను వచ్చి మీకు నేను సేవ చేస్తానంటే కనీసం ఆ ఊర్లో 5 పేర్లు కూడా మన అతనికి తెలియని కూడా తెలీదు. ఈరోజు ప్రతి గ్రామంలో సుమారుగా 50 మంది పేర్లు పెట్టి పిలిచే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అవునా కాదా? మీ అందరికీ ఆ గ్రామంలో గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరిగిందో, ఇంకా రేపు మనం ఏం చేయాలో మీ స్థితిగతులు అన్నీ తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఒంగోలు పార్లమెంటరీకి వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలతోటి మీ అందరూ మన్ననలు పొందిన వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఒక అతను వచ్చాడు, ఎర్రచందనం స్మగ్లర్. పుష్ప సినిమా చూసారమ్మా? పుష్ప సినిమా చూసారా? ఎర్రచందనం స్మగ్లర్ గంజా వ్యాపారం చేసి అనేక మంది పిల్లల యువకుల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మీరు ఎంపీగా ఎన్నుకుంటే ఈ యొక్క ఒంగోలు పార్లమెంట్లో యువకుల భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యేగా స్వామి గారిని మంచి మెజారిటీతో మీరు గెలిపించాలి. ఈరోజు దళితులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీలకైతే రంజాన్ తోఫా కానీ చంద్రన్న కానుకలు కానీ ఇవన్నీ మనం అనేక స్కీమ్స్ మనం ప్రవేశపెడితే కనీసం పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లు కూడా తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరందరూ ఒక మంచి ఆలోచనతోటి నిండు మనసుతోటి తెలుగుదేశం పార్టీకి ఆశీర్వదించాలని ఈ 10 రోజులు ప్రతి ఇంటికి తిరిగి ఈ సూపర్ 6 పథకాలని ప్రతి ఇంటికి తిరిగి మీరు చెప్పాలి. అలాగే మన పెద్దలందరూ మీకు ఆ పథకాల గురించి చెప్పారు. రేపు మన ప్రభుత్వం వస్తే ఒక్కో కుటుంబానికి మనం ఎంతెంత అభివృద్ధి చేయబోతున్నామో, సంక్షేమ కార్యక్రమాలు మీకు ఎలా ఇవ్వబోతున్నామో కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గంలో తొలిసారిగా మహిళా మీటింగు ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే స్వామి గారు ఈ ఒంగోలు పార్లమెంట్లోనే
అత్యధిక మెజార్టీతోటి 30,000 పైచీలకు మెజార్టీతోటి గెలవబోతున్నారని కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి అవకాశం కల్పించిన కొండేపి నియోజకవర్గ మహిళా నాయకురాలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అదే ఇక ఒక్క నిమిషంలో మన ఎమ్మెల్యే స్వామి గారు కూడా వచ్చారు. 10 నిమిషాల్లో మీటింగ్ క్లోజ్ చేద్దామమ్మా. ఆయన కూడా అక్కడికి చేరుకోవడం చాలా సంతోషం. పొద్దున్న నుంచి ఆయన ఈరోజు షెడ్యూల్స్ మీటింగ్ ఉండటం వల్ల ఇప్పుడే చేరుకున్నారు. కాబట్టి ఒక్క 10 నిమిషాలు ఓపికగా కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి దామచల్ల సత్య గారికి, వేదిక ఇక్కడికి వచ్చేసినటువంటి ఆడపడుచులందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం, మన వాళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. మీరు రావట్లేదని నాకు ఫోన్ మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ఉదయం 7:30 కల్లా పొందూరు ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 2 పెద్ద ఊర్లు, పొందూరు, నిడవనూరు, అప్పటికి మధ్యలోనే స్పీడ్గా చేసుకొని వచ్చాను. మీకు ఆలస్యమైనందుకు మన్నించమని కోరుకుంటూ, ఈరోజు మహిళా శక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక శక్తిని తరిమి కొట్టడానికి కంకణ బదులయ్యారు. మీ పిడికిలు బిగించారు. ఈ అసెంబ్లీలో ఒక ఆడపడుచును అవమానించారు. ఆ అవమానం తగిన శాస్త్రి జగన్మోహన్ రెడ్డి చెల్లించబోతా ఉన్నాడు. మన అన్న ఎన్టీఆర్ గారి కుమార్తె, మన నాయకుడి సతీమణి, మన యువ నాయకుడి తల్లి, మన భువనమ్మని అవమానించిన రోజు అది కౌరవ సభలో ద్రౌపదిని వాళ్ళు అవమానించిన విధంగా భావించి మన నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనందరి మీద నమ్మకం, విశ్వాసంతో నిర్ణయం తీసుకున్నారు. ఇది కౌరవ సభ. ఈ కౌరవ సభకు నేను రాను. ఈ సభను గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా తిరిగి ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి మన కోట్లాది మంది మన మీద ఉన్న నమ్మకంతో అడగకుండా ఇచ్చారు. ఆ సభను మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? గొంతు రావట్లా. ఆ సభను నెరవేర్చాలంటే ఏం చేయాలి? తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని రాష్ట్రం అంతటా గెలిపించాలి. మీ స్నేహితులు, చుట్టాలు, మిత్రులు ఎక్కడున్నా జనసేన అభ్యర్థిత్వం చూడ గ్లాసుకి, బీజేపీ అభ్యర్థిత్వం చూడ బీజేపీ కమలానికి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి సైకిల్కి ఓటేసి గెలిపించమని చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ ప్రచారం చేయాలి. ఈరోజు చాలామంది గ్రామాల్లో కానీ మండల కేంద్రాల్లో మహిళలు స్వచ్ఛందంగా 10 మంది గ్రూపుగా ఏర్పడి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. నేను ఇంతకుముందు ఎన్నికలు ఎప్పుడూ చూడాల. వాలంటరీగా వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి ఆడపడుచుల్ని మొదటిసారిగా, అంటే 1-2 గ్రామాల్లో కాదు, చాలా గ్రామాల్లో చేస్తుంటాం. అది మార్పుకి సూచనగా నేను చేస్తున్నాను. ఈరోజు ఆడపడుచులకి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలను గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఆడపడుచుల్ని అన్ని విధాల అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు దగ్గర అందరూ కూడా వాళ్ళకి తగిన గౌరవం ఇస్తూ వచ్చారు. మనం ఒకసారి చూసుకుంటే ఈరోజు మనం పెట్టే పథకాల్లో కూడా తల్లికి వందనం, మనం అధికారంలో ఉన్నప్పుడే పాఠశాలల్లో తల్లికి వందనం కార్యక్రమం చేసి తల్లిని విద్యార్థి పిల్లల చేత స్కూల్స్లో సత్కరించి గౌరవించే కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేపట్టాం. అదే పేరు తీసుకొని ఈరోజు మనం పథకం తీసుకొచ్చాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకంలో కూడా 15,000 ఒకళ్ళకి, 5గురు ఉంటే 75,000 కూడా ఇవ్వడానికి మన సూపర్ 6లో ఉమ్మడి పార్టీలో ఆమోదం తెలిపాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి చేశాడు, ఇద్దరికి 30,000 ఇస్తున్నాడు, ఒకళ్ళకి 13,000 ఇస్తున్నాడు. నిన్న మేనిఫెస్టో ఇచ్చాడు, దానిలో అంగీకరించాడు పరోక్షంగానే. నేను 13,000 15,000 చేస్తాను, 2,000 పెంచన్నాడు. అంటే ఇప్పటిదాకా 13,000 ఇచ్చి మోసం చేశాను, మాట తప్పాను, మడమ తిప్పానని ఆయన మేనిఫెస్టోలో ప్రకటించుకున్నాడు. జనం ఏమంటున్నారని తిరుగుతుంటే పెంచిన 2,000 కూడా వెనక లాగేసి ఎంత ఇస్తాడో అర్థం కావడం లేదు. ఆ రోజు చెప్పిన మాటకన్నా విశ్వాసం ఉందా అని అన్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని రోజమ్మ డబ్బా కొట్టినట్టు చెప్పేసింది. నొక్కి ఒక్కడిని ఇచ్చింది. ఇదే మాటలు వీడియో కొట్టి వస్తాయి. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు వాళ్ళు?
ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లాడుతున్నారు అనేది గ్రామాల్లో మౌత్ టు మౌత్ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఆడపడుచులకి ప్రతి ఒక్క 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచుకి మనం ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి 1500 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఇక్కడ చాలామంది ఆడపడుతున్నారు. గవర్నమెంట్ నుంచి మీకు ఎవరికైనా ఆ పథకాల్లో ఏమైనా ₹1 లబ్ధి వస్తుందా? ఏమో వస్తుందా? ఎవరికి ఇవ్వట్లా. చంద్రాన్ని ఇస్తున్నాడు, గతంలో ఇచ్చాం. పసుపు కుంకుమ ఇచ్చాం. చాలా డ్వాక్రా గ్రూపులు నిద్రావస్థలో ఉంటే వాటిని యాక్టివేట్ చేసాం మనం. పసుపు కుంకుమల కింద 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుకి 2 విడతల్లో 20,000 రోజు మనం ఇచ్చాం. చరిత్రలో ఇచ్చిన చరిత్ర మనకుంది. రేపు ఇస్తాము అని ధైర్యంగా మీరు చెప్పాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాకుండా మన బజార్లో ఉన్న వాళ్ళకి న్యూట్రల్స్ ఉంటారు, అవతల ఉంటారు. మీరు చెప్పి నీ ఇంట్లో అత్త 2 కోడలు ఉన్నారు, లేదా తల్లి 2 కూతుళ్ళు ఉన్నారు, వదిన ఆడపడుచున్నారు, మీ అందరికీ మన చంద్రన్న ఆడపడుచు కట్ట కింద ఈ 1500 రూపాయలు ఇంట్లో ఎంతమందికి నెలకిస్తున్నారని చెప్పేసి మీరు చెప్పచ్చు. 5 సంవత్సరాల్లో మనం వాళ్ళకి దాదాపుగా 90,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఈయన ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క చెల్లెమ్మలకి నేను 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను అన్నాడు. యూట్యూబ్లో కొట్టే వస్తుందమ్మా చూడండి. 45 సంవత్సరాలు జగన్ పెన్షన్ కొట్టండి మహిళలకి. ఇచ్చాడా తల్లి? ఎవరికైనా ఇచ్చాడా? ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క ఆడపడుచుకి, ఉచిత ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కూడా మనం కల్పించబోతా ఉన్నాం. ఈ విధంగా కూడా ఆర్థికంగా అండగా ఉండాలని చెప్పేసి మన పార్టీ నిర్ణయం చేసుకుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ఇల్లు నడవాలంటే ఒకప్పుడు మన గవర్నమెంట్లో సాధారణంగా కుటుంబం గడుపుకోవడానికి 15,000 నుంచి 2,000 రూపాయలు ఖర్చు అయితే, ఈరోజు సాధారణ కుటుంబం మనకి నిర్వహణ కోసం 2,500 నుంచి 3,500 అవుతుంది. ఈ ధరల బాధుడు చేసేది జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని వేరే బాధుడు పెంచాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కరెంటు ఛార్జీలు పెరిగిపోయి అగ్గిపెట్టి డబల్ అయింది, ₹2 అయిపోయింది. ఆర్టీసీ బస్ ఛార్జీ డబుల్ అయినాయి. నూనె 90 రూపాయలు అనేది ₹200. ఇంకో విషయం, డైరెక్ట్గా జే ట్యాక్స్ కొంత అమౌంట్ వెళ్తుంది మన మీద ట్యాక్సుల కన్నా కూడా. అందువల్ల ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ప్రజల్లో చైతన్యం కలిగించాలి, అవగాహన కల్పించాలి. మహిళా చైతన్యం వచ్చింది అంటే మార్పు తథ్యం. నేను గ్రామాల్లోకి వెళ్తున్నా, మండు టెండర్లు సైతం లేకుండా ఊర్లో ఉన్నటువంటి మహిళలు మొత్తం రోడ్డు మీద ఉన్నారు. చంటి పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ఈ మార్పుని ఇంతకుముందు 3 ఎన్నికలు నేను చూడలా. ఈసారి ఎన్నికల్లో మహిళా ప్రభంజనం, ప్రజా ప్రభంజనం అనేది చూస్తూ ఉన్నాను. తప్పనిసరిగా రేపు మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వంలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తారు. మహిళలకి స్వయం సమృద్ధి కలిగించబోతున్నాం. డ్వాక్రా గ్రూపుల్లో 0 వడ్డీ మనం ఇచ్చాం. తప్పుడు ప్రచారాలు చేశారు. ఈరోజు ఆయన కడతానన్నాడు, చాలా మంది డబ్బులకి జమ చేయట్లా, మధ్యలో వాళ్ళు వాడుకుంటున్నారు. వీళ్ళకేమో బకాయిలు పెరిగిపోతా ఉన్నాయి. ఇటువంటి మోసపు ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. తప్పనిసరిగా మళ్ళీ మనం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలి. ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరినీ గెలిపించాలి. ఇక్కడ ఇంకో విషయం అమ్మ, కొత్త వాళ్ళు వస్తున్నారు. నాకు ఎండగా దామచల్ల కుటుంబం సత్య ఉన్నారు. నేను నిబద్ధతతో ఉన్నాను కాబట్టి వాళ్ళు అండగా ఉన్నారు, వాళ్ళు కానీ మీరు కానీ. నేను ఏదైనా పొరపాట్లు తప్పులు చేస్తే ఎవరు కూడా నన్ను అండగా ఉండేట ప్రశ్న లేదు. ఇంకో విషయం, మన దగ్గరకు ఒక అతను వచ్చాడు. అతను మంత్రి అనే స్థాయి మర్చిపోయి మనం నాయకుడు పుట్టినరోజు నాడు మార్కాపురం జరగడపల్లి వెళ్తుంటే చొక్కా అయిపోయాడు. ఆ రోజు అతనికి అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి, నేను తెలుగుదేశం వైసీపీ నుంచి నిరసన చెప్తున్నాడు. అధికారాల పార్టీకి ప్రతిపక్ష నిరసన చెప్పాలి కానీ ప్రతిపక్ష నాయకుడికి నిరసన చెప్పి చొక్కా చెప్పితే నూతలపాడైన మా మంత్రి చొక్కా చింపి ఊడదీసి లాగేశారని చెప్తే కళ్ళ కట్టినట్టుగా ఇప్పిన చొక్కా అది. ఇటువంటి వ్యక్తి ఒకసారి నియోగం మారుతూ ఉంటాడు, జవాబు చెప్పలేడు. నేను వెళ్తే కాలం అంటే, అమ్మ 5 సంవత్సరాలు నేను మీకు చేసిన ప్రామిస్లో మళ్ళీ చేయాల్సి వస్తుందంటే, మీ గ్రామంలో
జగన్ వల్ల 5 సంవత్సరాలు వెనకపోయారు, రాష్ట్రం 10 సంవత్సరాలు వెనకపోయిందని చెప్తున్నా. నేను పోయి ఆ రోజు చేసినటువంటి కమ్యూనిటీ హాల్స్, ఆ రోజు ప్రామిస్ చేసినటువంటి కాలువలు, ఆ రోజు చెప్పినటువంటి ప్రామిస్లే ఈరోజు మళ్ళీ చెప్పాల్సి వస్తూ ఉంది. కారణం, నేను గెలిచాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలేకపోయాడు. అందువల్ల మనం ఇచ్చిన హామీలు అలాగే మిగిలిపోయినాయి. మన నియోజకవర్గం చూడండి, 5 సంవత్సరాలు వెనకపోయింది. అదే మన ప్రభుత్వం వచ్చి ఉంటే 5 సంవత్సరాలు ముందుకు పోయేవాళ్ళు పురోగతి. రాష్ట్రంలో పారిశ్రమలు కావచ్చు, అన్ని వనరులు పోయిందా కొన్ని సంవత్సరాలు వెనక్కపోయిన విషయాన్ని మనం తెలుసుకోం. మీరు చెప్పండి, ఆ రోజు ఈ రోడ్డు తెలుగుదేశంలో వేశారు, ఈ రోజు కాలువ కట్టలేదు, మిగిలిపోయిన రోడ్డు తెలుగుదేశంలో వేయలేదు, మళ్ళీ వచ్చింటే అయిపోయింది. జగన్ వస్తే అభివృద్ధి వెనక్కపోవడానికి నిదర్శనం ఇదే అని కూడా చెప్పి చైతన్యపరిచి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక దార్శనికుడు, మన బిడ్డల భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత, అదేవిధంగా మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతూ ఉన్నాను. అమ్మలార అక్కలార అన్నలార విన్నారా, అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళలకే మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరరరరరే తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి,